హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాస్వా మెమోరియల్. ఈరోజు మనం ఏదైనా ఒక నెంబర్ ఇస్తే దాన్ని ఈజీగా డివిజిబుల్ ఎలా చేయాలో నేర్చుకుందాం. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదైనా 4 ఆప్షన్స్ ఇచ్చి ఒక క్వశ్చన్ ఇచ్చి దాంట్లో కరెక్ట్ ఆన్సర్ని మిమ్మల్ని ఎంచుకోమంటారు. అందులో మనకి డివిజన్స్ ఇస్తాడు. 2 టేబుల్ లేదా 3 టేబుల్ లేదా 4 టేబుల్ లేదా సంథింగ్ ఏదైనా ఒక టేబుల్ ఇచ్చి ఏ నెంబర్లో డివిజిబుల్ అవుతుందో మిమ్మల్ని చూడమంటారు. మనకి 4 ఆప్షన్స్ని కూడా మీరు డివిజిబుల్ చేసి ఆ నెంబర్ని డివిజిబుల్ ఇందులో అయింది అని చెప్పడానికి మ్యాక్సిమం ఒక మీకు పావు గంట లేదా అరగంట టైం పడిపోద్ది. కానీ ఈజీగా 2 నిమిషాల్లో ఆ నెంబరు ఆ టేబుల్లో ఆ డిజిట్లో డివిజిబుల్ అవుతుందని ఈజీగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇందులో చూడండి ఒకసారి డివిజన్ బై 2. 2తో డివిజన్ అయ్యే నెంబర్స్ గురించి మనం నేర్చుకుందాం. 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ మనకి ఇంట్లో లాస్ట్ డిజిట్ ఏ ఉండాలి? లాస్ట్ డిజిట్ మనకి 2, 4, 6, 8, అండ్ 0. 2, 4, 6, 8, అండ్ 0. ఇలా లాస్ట్ డిజిట్ మనకి ఈ డిజిట్స్ వచ్చినట్లయితే అది ఖచ్చితంగా ఆ టేబుల్లో అది డివిజిబుల్ అవుతుంది. ఆ నెంబర్లో 2 అనేది ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుందని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 54 ఎగ్జాంపుల్స్. 54, 86, 97, 100, 13 ఇలా మనకి కొన్ని ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందో మనం చెప్పాలి. ఏ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది? చూడండి, లాస్ట్ డిజిట్ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉండాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఇది డివిజిబుల్ అవ్వదు. ఇది 0 ఉంది, డివిజిబుల్ అవుతుంది. ఇది డివిజిబుల్ అవ్వదు, ఎందుకంటే లాస్ట్ డిజిట్ 3 వచ్చేది. అంటే ఈ నెంబరు లాస్ట్ 4, 6, 0 వచ్చినప్పుడు ఖచ్చితంగా 2 టేబుల్ డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. 54/2, 2 2s are 4, 2 7s are 14, అంటే 47 టైమ్స్ డివిజన్ అవుతుంది. అలా ప్రతిదీ లాస్ట్ ఇలా డివిజన్ చేయడానికి చాలా కష్టం. కానీ ఈజీగా లాస్ట్ డిజిట్ గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఆ నెంబర్ ఖచ్చితంగా అందరూ డివిజిబుల్ అవుతుందని నేర్చుకోవచ్చు, మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ డివిజన్ బై 3. 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ నేర్చుకుందాం. 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏమంటే మనకి ఇక్కడ చిన్న లాజిక్. దీంట్లో అయితే మనం లాస్ట్ డిజిట్ గుర్తుపెట్టుకున్నాం. కానీ 3తో డివిజిబుల్ అయ్యే ఏంటి మనకి లాస్ట్ డిజిట్ గురించి మాట్లాడడం. ఇందులో సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్స్ అంటే మొత్తం ఇచ్చిన నెంబర్ని సమ్ చేస్తే, ఏదైనా ఒక నెంబర్ని సమ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 7347 అనే ఒక నెంబర్ని నేను తీసుకుంటే సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్స్ అన్నాను. అంటే ఇక్కడ ఇచ్చిన ఒక డిజిట్ మనకి సింగిల్ డిజిట్ ఇచ్చాడు. 7347 అనేది ఒక డిజిట్ మనకి. కానీ ఇందులో కొన్ని డిజిట్స్ ఉన్నాయి. 7 అనేది ఒక డిజిట్, 3 అనేది ఒక డిజిట్, 4 అనేది ఒక డిజిట్, 7 అనేది మళ్ళీ ఒక డిజిట్. ఈ నెంబర్స్ని ఆల్ డిజిట్స్ని సమ్ చేస్తే అంటే 7 + 3 + 4 + 7 ఇవి ఇలా మనం యాడ్ చేసినట్లయితే మనకి 21 అనేది వస్తుంది. యాడ్ చేయండి కావాలంటే 7 + 3 10, 10 + 4 14, 14 + 7 21 బై ప్రతి దాన్ని డివిజిబుల్ బై సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్ డివిజన్ బై 3 డివిజన్ చేసినట్లయితే దీన్ని 3తో డివిజన్ చేద్దాం. చేసేయండి. 3 7s are 21 అంటే ఈ 21 అనేది 3లో డివిజిబుల్ అయింది. ఖచ్చితంగా 3లో అయింది కాబట్టి ఈ డిజిట్ మొత్తం కూడా 3లో డివిజన్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రతి నెంబర్ని సమ్ చేసేసి ఫాస్ట్గా దాంట్లో 3 అనేది డివిజన్ అవుతుందా లేదా అని మనం 4 ఆప్షన్స్ తీసుకుంటే ఆ 4 ఆప్షన్లో మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్స్ అనేది మనం చేయాలి. ఫస్ట్ కాన్సెప్ట్లో మనకి డివిజన్ బై 2 దీంట్లో
లాస్ట్ డిజిట్ని చూసుకుంటాం. సెకండ్ కాన్సెప్ట్ డివిజన్ బై 3. దీంట్లో ఏం తీసుకుంటాం, సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్స్ డివిజన్ బై 3. ఏదైనా మొత్తం సమ్ని చేసి ఆ డిజిట్ని తీసుకుని అందులో ఉన్న టోటల్ డిజిట్ని సమ్ చేస్తే ఆ డిజిట్ మన 3లో డివిజిబుల్ అయినట్లయితే అది ఖచ్చితంగా 3లో డివిజిబుల్ అవుతుంది. ఈ విధంగా మనం ఈజీగా 2 నిమిషాల్లో ఈ సమ్ అనేది మన ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.